ఒక 15,00,000, 10,00,000, 20,00,000 పెట్టి కష్టపడి ఆ కాలేజ్, ఈ కాలేజ్, టాప్ కాలేజ్, తోప్ కాలేజ్ అని చెప్పి కాలేజీలో వేస్తారు తీసుకెళ్ళి. 20,000 మంది లైన్లో నిలబడి ఉంటే అసలు జాబ్లో వెళ్ళినప్పుడు ఇంత చదువులు ఎందుకు? స్కిల్ లేదు స్టూడెంట్స్లో, ఆర్ యునో దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. అండ్ అగైన్ ఇక్కడ స్టూడెంట్స్ని అనడం కాదు, కాలేజ్ కూడా అట్లానే ఉన్నాయి, కరికులం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు అతను థర్డ్ ఇయర్కి వచ్చేంత వరకు అతనికి అసలు రెజ్యూమే అంటే ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఏంటి తెలియదు, ప్రాజెక్ట్స్ ఏమి ఉండాలో తెలియదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు అంటారా ఇక్కడ? అంటే పాత చింతకాయ పచ్చడిలాగా అదే మోడ్లో కంటిన్యూ చేయడం వల్ల కొత్త స్కిల్స్ లేవు. అంటే నాకు తెలియదు మరి ఏ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుందో. చాలా మంది ఉంటారు, లైక్ చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఏది అవ్వలేదు మరి. అందుకే ఇప్పుడు మీరు చూస్తే న్యూ ఏజ్ స్కూల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఈ న్యూటన్, స్కేలర్, NIIT, నెక్స్ట్ వీళ్ళు వచ్చాయి కొన్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కోడింగ్ అది ఇది స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీటెక్, మీరు బీటెక్ డిగ్రీ ఇచ్చారనుకోండి, బీటెక్ డిగ్రీ ఇస్తే లైక్ స్టాటిక్ సిలబస్ ఉంటుంది. బట్ కంటెంట్ క్రియేషన్ చాలా మందికి ప్లస్ పాయింట్ అయినట్టుంది కదా. ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల పర్సనల్గా బిజినెస్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్లో. సో అదొక ప్లస్ పాయింటే. ఇప్పుడు అదే ఇప్పుడు పాయింట్ ఏమైనా అందరూ దీన్ని కమర్షియలైజ్ చేసేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ ఎంత చేసా, ఇది 50 lakhs 1 crore, అది మీరు అట్లా ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు మనీ, AI ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీ జాబ్. AI చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోయేలా చేస్తుంది. దేర్ ఇస్ దిస్ థింగ్, అది మిస్కన్సెప్షనా లేకపోతే ఇస్ ఇట్ ట్రూ ఆర్ వాట్? ఇట్స్ కైండ్ ఆఫ్ బోత్. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు కూడా కొన్ని వచ్చాయి, షాపిఫై అని, వర్డ్ ప్రెస్ అని వచ్చాయి. షాపిఫైలో కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అలా కొంచెం బిల్డ్ చేసేది. షాపిఫైలో ఈజీగా బిల్డ్ చేయొచ్చు, లైక్ అంత కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యూ కెన్ బిల్డ్ వెబ్సైట్స్ ఇన్ షాపిఫై. బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంట్రా అంటే